అప్పటికెళ్ళి కూడా లాస్ వచ్చినా లాభం వచ్చినా దీనేమని అమ్ముకుంటా వ్యాపారం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు నేను చేసిన కదా, నా పిల్లలు కూడా ఇదే వ్యాపారం చేస్తారు. అదే అలవాటు అయింది. వాళ్ళు కూడా వేరే పనికో అంటే ఏ పని తెలియదు వాళ్ళకు. ఎందుకంటే మన ఇజ్జత్ కన్నా నిలబడలే కదని 3 ఇండ్లు అమ్మేసిన. ఇండ్లు అమ్మినాము. అదే టెన్షన్కే అంకులు దీంట్లో లాస్ వచ్చి ఆ టెన్షన్ తోటి బాగా టెన్షన్ చేసి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఈ బస్తీకి లీడర్ ఉండే కదా, ఆయన బిడ్డ లేకని అమ్ముకో అని ఇచ్చిండు. పట్టుదల ఉంటేనే అవుతుంది కదా, మనం చేయకూడదు అనుకుంటే ఏం చేయం. ఏదైనా మంచి లోపల పట్టుదల ఉండాలి. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. ఈ రోజు మనం ఒక కొబ్బరి బొండాల వ్యాపార వ్యక్తి దగ్గరికి అయితే రావటం జరిగింది. సో ఆల్మోస్ట్ ఇక ఒక 1 మంత్ అయితే సీజన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో మే సీజన్లో ఎక్కువగా సేల్ అవుతుంటాయి కొబ్బరి బొండాలు. సో ప్రస్తుతం మనం ఒక కొబ్బరి బొండాల షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. డైలీ వీళ్ళ ఇన్కమ్ ఎట్లుంటుంది, అసలు కొబ్బరి బొండాలు ఎక్కడి నుంచి సప్లై చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. ఎలా ఉన్నారు? బాగుండవు. సో ఎట్లుంది కొబ్బరి బొండాల వ్యాపారం? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అసలుకి? మేము 85 నుంచి చేస్తున్నాము. 85 నుంచి. అప్పట్లో ₹1 ఉండే బొండం. మీరు స్టార్ట్ చేసినప్పుడు ₹1. ₹1 ఉండే. ₹1 తర్వాత ₹2, రూపాయిన్నర తర్వాత ₹2, ఆ తర్వాత 3, 4 అట్లా ఇప్పటికి ఇప్పుడు 50-60 రూపాయలు అయింది. కొబ్బరి బొండాలు ఇప్పుడు చూసుకుంటే ఆంధ్ర ఉన్నాయా లేకుంటే కేరళ నుంచా? ఇవేమో ఆంధ్ర, అవేమో కేరళ. కేరళ వస్తుంది, ఆంధ్ర వస్తుంది, కేరళ వస్తుంది, బెంగళూరు వస్తుంది, అన్నీ వస్తాయి. వెయిట్లో ఎక్కువ, వాటర్ ఎక్కువ వెయిట్లో ఉంటుంది ఆంధ్రకాయల్లోనే కేరళ. ఎందుకంటే అక్కడ పొలం మంచిగా ఉంటుందేమో కానీ దాన్ని బట్టి నీళ్ళు బాగుంటాయి, ఎక్కువ ఉంటాయి. మన ఆంధ్రకాయలో కొంచెం తక్కువ ఉంటాయి. బెంగళూరులో ఇంకా కొంచెం బెంగళూరు మధ్యలో కొంచెం కేరళ కంటే తక్కువ ఉంటుంది. బాగానే ఉంటుంది కానీ ఎండాకాలం అయితే బాగా నడుస్తుంది. వానకాలం సీజన్కి సంబంధించింది కదా, అంటే మిగతా టైంలో ఎలా ఉంటుంది? మామూలుగా ఉంటుంది కానీ ఇంకా మాకు అలవాటు అయిపోయింది, ఇదే చేస్తాం, వేరేది ఏది చెయ్యము. 85 నుంచి అంటే చాలా ఇయర్స్ నుంచి కదా, మరి వేరే వర్క్ సైడ్, వేరే బిజినెస్ సైడ్ వెళ్ళలేదా? తెలియదు అసలు. ఇక మేము దాని మీద, ఎందుకంటే మనం ఒకటే పట్టుకొని ఉంటేనే మంచిది కదా, ఎప్పుడన్నా అన్నం పెడుతుందని. అట్లని మేము దీన్ని వదులుకోలేదు ఎప్పుడు. ఇంకా దీని అప్పటికెళ్ళి కూడా లాస్ వచ్చినా లాభం వచ్చినా దీనేమని అమ్ముకుంటా వ్యాపారం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు నేను చేసిన కదా, నా పిల్లలు కూడా ఇదే వ్యాపారం చేస్తారు. మీ పిల్లలు కూడా ఇదే చేస్తున్నారు? అదే అలవాటు అయింది. వాళ్ళు కూడా వేరే పనికో అంటే ఏ పని తెలియదు వాళ్ళకు. 85 నుంచి మరి చేస్తున్నారు కదా, దీంట్లో లాభం ఎలా ఉంటుంది? ఇక దానికి ఉంటుంది అనుకో, మనం మన కాడికి బతుకుతాం. ఎందుకంటే మన పిల్లలు మన కాడికి బతుకు మిగులుతుంది చేసుకుంటే. కానీ మనం ₹1 చేసి ₹2 ఖర్చు పెడితే ఏ వ్యాపారం అన్నా పనికి రాదబ్బా. అట్లా మేము దీంతో మిగిలినప్పుడేమో నడవనప్పుడు అప్పులు చేస్తాము, నడిచినప్పుడు అప్పులు కట్టుకుంటాం. ఇంకా ఇదే అలవాటు. సో మరి లాక్డౌన్ టైంలో కూడా ఇది రన్ చేశారా? చేసాము, నడిపించాము, మంచిగానే నడిచింది. మంచిగానే ఇది అన్నం పెట్టిందబ్బా మాకు. ఎందుకంటే కొబ్బరి నీళ్ళు అని బాగా తాగినారు కదా, ఏ వ్యాపారం నడవలేదు కానీ ఇది నడిచింది, మాకు అన్నం పెట్టింది మంచిగా. కొబ్బరి బొండం ఇప్పుడు మరి చూసుకుంటే ఇది హెల్త్కి చాలా మంచిది అంటున్నారు కదా, డైలీ తాగుతుంటారు మీరు? మనం ఏం కలపం కదా, చెట్టు మీదకి వెళ్ళి వస్తుంది, కొట్టిస్తాం కదా, మంచిగా ఉంటాయి. ఎవరు చేయబెట్టరు, ఏం పెట్టరు, మంచి నీళ్ళు అనమాట. ఒరిజినల్ అంటే ఇవే అనమాట, ఇవే కదా. ఏ దాంట్లో థమ్స్అప్ అన్న డబ్బులలో నింపి ఎన్నో రోజులు పెడతారు కదా, అట్లా కాదు. ఇది ఈ రోజు వస్తాయి, రేపు అమ్మేస్తాం. 1 రోజు 2 రోజులలో పోతాయి. అట్లా రోజు వస్తూనే ఉంటాయి. ఎండాకాలం అయితే రోజు వస్తాయి, రోజు అయిపోతాయి. ఆంటీ గారు, అయితే మరి కొబ్బరి బొండాలు చాలా వేస్ట్ కూడా వస్తుంది కదా, సో ఈ వేస్ట్ అంతా ఏం చేస్తుంటారు? ఇగో ఇది మన ఊర్లలో అయితేనేమో ఎరువు చేసుకోవచ్చు. ఈ కాయ ఉంది కదా, తాగి కొట్టేసిన కాయ ఉంది కదా, అదైతేనేమో మెత్తలకి దానికి పనికి వస్తుంది. అయితే మనం ఇక్కడ హైదరాబాద్ కదా, జాగ ఉండదు కదా, పొయ్యిలో పెడితే కూడా బాగా మండుతుంది, అన్నిటికీ పనికి వస్తుంది. కానీ హైదరాబాద్ కాబట్టి జాగ లేక ఊక చెత్తలో వాడేస్తారు. కోకో పిట్ లాగా తయారు చేస్తారు కదా, మరి వాటికి సేల్ చేయొచ్చు కదా. ఇక మాకు ఇదే సరిపోతుంది. కొబ్బరి బొండం తాగితే రోజు చాలా హెల్తీగా ఉంటారు, అందంగా కనిపిస్తారు అంటున్నారు. కొంచెం ఇక్కడ మచ్చలు ఉంటాయి కదా, నల్ల మచ్చలు కానీ ఇవి ఏది కురుపులు వస్తాయి కదా, బాయి కూడా తగ్గుతాయి. ఇక్కడ నల్ల సిబ్బం నల్లగా వస్తే అది పోతుంది. కొబ్బరి నీళ్ళతో ముఖం కడుక్కుంటే కురుపులు పోతాయి, బాగుంటుంది. ముఖం కూడా రోజు తాగితే నీట్గా వస్తుంది. డైలీ తాగుతారా మరి మీరు? అందుకే ఎంత అందంగా ఉన్నారు. పిల్లలు ఎంతమంది ఆంటీ గారు? నాకు 2 కొడుకులు, 1 బిడ్డ. నా కూతురు కూడా అమ్ముతుంది కాయలు. నేను అప్పటి నుంచి కూడా ₹1 వెళ్ళి కూడా మాకు ఇంకా అలవాటు అయింది అబ్బాయి. వేరేది వ్యాపారం తెలియదు మాకు, ఎట్లా చేయాలో కూడా తెలియదు. అది ఎట్లా అమ్మాలనో ఏడు దేవాలనో తెలియదు. ఇదంటే మేము అప్పుడు మా ఆయన చనిపోయాడు అంకులు నాకు.
అయితే అంకుల్ ఉన్నాగా ఆంధ్రాకి వెళ్ళి తెచ్చేవాడు, ఇక్కడ వేసి అమ్ముకుంటాం మేము. ఇక్కడ మేము అమ్ముకొని ఇంకొక ఇట్లా హోల్సేల్ కూడా వేస్తాం. ఆంధ్రకాయలు అయితే ఎంత పడుతాయి? ఒక కాయ అంటే 2 రూపాయలు 3 రూపాయలు లాభం ఉంటుంది, అంతే, ఎక్కువ ఉండదు. మామూలుగా అయితే అసలు కొబ్బరి బొండాలు కొట్టడం చాలా కష్టం అన్నమాట. సో జెంట్స్ అయితే ఈజీ కొట్టేయచ్చు, లేడీస్ అయితే ఇంకా స్ట్రాంగ్. ఆంటీ గారు చూడండి ఎంత గట్టిగా కొడుతున్నారు అసలుకి. ఎన్ని కావాలన్నారు ఆంటీ గారు? 5 కాయలు కావాలన్నాడు. ఒకసారి చూద్దాం ఎట్లా కొడుతున్నారు కొబ్బరి బొండం. ఇలా కొట్టడం కూడా ఒక ఆర్ట్ అనమాట, ఎందుకంటే నేను ఒకసారి ట్రై చేశాను ఎంత గట్టిగా ఉంటుందంటే ఇది. సో చాలా గట్టిగా ఉంటుంది, బలం ఉండాలంటారా? ఓకే, జాగ్రత్తగా కొట్టండి ఆంటీ గారు. అలవాటేనా? అలవాటేనంటారా? పట్టుదల ఉంటేనే అవుతుంది కదా. మనం చేయకూడదు అనుకుంటే ఏది చేయం, ఏదైనా మంచి లోపల పట్టుదల ఉండాలి. నేను ఇంకా మా ఆయనను కూర్చున్నట్టు సాగుతుంది. సో మామూలుగా అయితే కొబ్బరి బొండంలో వాటర్ కంటే కూడా దానిలో ఉండే కొబ్బరి చాలా టేస్ట్గా ఉంటుంది. సో లేతగా ఉండేది అయితే, సో అది కూడా చూద్దాం ఒకసారి. బాగుంటుంది. సో ఇది కూడా సపరేట్గా కొంతమంది వీటిని తీసి సపరేట్గా సేల్ చేస్తుంటారు కదా, మామూలుగా మీరు ఎట్లా వాటిలోనే ఆ కాస్ట్లోనే వేసిస్తాం? ఇది అది చేయలేము కదా, ఇబ్బంది అవుతుంది అని చేయలేము. బాగుంటుంది అంటే కానీ మేము చెయ్యము, మాకు ఇదే సరిపోతుంది. మా అబ్బాయి బయట వేస్తాడు, మేము ఇక్కడ అమ్ముతాము, ఇదే సరిపోతుంది అని అది చెయ్యము. కొంచెం అంకుల్ చనిపోయాడు. అవునా, అంకుల్ గారు లేరా? లేడు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. అప్పటి నుంచి కొంచెం టెన్షన్కి కొంచెం బలం తగ్గింది. సింగిల్ హ్యాండ్ తోటి ఇదంతా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. చేయాలే కదా, చేస్తేనే బాగా. మనం మనసులో పుట్టినాక ఒక పని చేసుకుంటేనే బాగా కదా. ఒకరి మీద ఆధారపడితే ఒకరు ఎంత చెప్పులు పెడతారు మనకి. వీటిలో మీకు లాసులు అలా జరిగినప్పుడు ఎలా ఉండేది? నేను సింగిల్ హ్యాండ్ తోటి చేసి హైదరాబాద్లో 3 ఇండ్లు కూడా అమ్ముకున్నా. లాస్ వచ్చి హోల్సేల్ చేసినాం అనమాట. హోల్సేల్ చేస్తే ఏం చేసినారంటే కాయలు వేస్తాం కదా, డబ్బులు అమ్ముకొని డబ్బులు ఇయ్యారనమాట. అట్లా లాస్ వచ్చి వాళ్ళు కాయలు ఇచ్చేవాళ్ళు కూడా ఎండాకాలం అయితే వానాకాలం చలికాలం ఇచ్చేవాళ్ళు, ఎండాకాలం రాగానే ఇవ్వకుండ్రి. ఆంధ్రోళ్ళు ఏలూరు నుండి తెప్పిస్తుంటుంది. ఎందుకంటే మన ఇజ్జత్ కన్నా నిలబడలే కదని 3 ఇండ్లు అమ్మేసిన. 3 ఇల్లు అమ్మేసారు? హౌసింగ్ బోర్డులో 3 ఇండ్లు ఉండే, 3 ఇండ్లు అమ్ముకున్నా నేను. ఎల్లమ్మ బండలు ఉండే, అమ్మినా కానీ ఇండ్లు పోతే పోని అనుకున్నా కానీ వ్యాపారం అయితే నిలబెట్టుకున్నా. ఎందుకంటే నా పిల్లల కన్నా రేపొద్దున ఉంటుంది. దీంట్లో ఒకవేళ మిగిలితే మళ్ళీ వ్యాపారం అన్నా మళ్ళీ ఇల్లు అన్నా కొంటామని ఇండ్లు అమ్మేసిన. ఇల్లు అమ్మేసుకున్నారా వ్యాపారం వల్ల? ఇండ్లు అమ్మినాము. అదే టెన్షన్కే అంకుల్ దీంట్లో లాస్ వచ్చి ఆ టెన్షన్ తోటి బాగా టెన్షన్ చేసి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. అంటే మరి అంకుల్ గారు లేకుండా సింగిల్ హ్యాండ్ తోటి అన్ని రన్ చేయడం అంటే చాలా టఫ్. చెయ్యాలి కదా, మనం చేసిన మన పిల్లలకి వ్యాపారం చేసుకోవాలి, నాయన లేకుండా మనం బతకాలి అని తెలివిడి వస్తుంది. అట్లని నా పిల్లలు నేను చేసుకుంటా. అంకుల్ పోయినా అంకుల్ పేరు నిలబెట్టాలని చేస్తున్నాం పట్టుదలతోటి. మా ఆయన పోయినా మనం బజార్ల కింద పడొద్దు అని మనం చెయ్యాలని చేస్తున్నాం. ఒకసారి లాస్ వస్తుంది, ఒకసారి గిరాకీ లేనప్పుడు కూడా. కానీ కొన్ని మళ్ళీ ఏడన్నా ఖర్చు కప్పు కిరాయిల్లే అంత ముంచిరబ్బా మాకు. నాకు చదువు రాక, అంకుల్కు చదువు రాక చాలా మంది ముంచిపోయారు కూడా, లెక్కలలో తేడా చేసి. అయినా కూడా ఈ వ్యాపారం వదులుకోలేదు నేను. ఈ వ్యాపారం మీరే కదా స్టార్టింగ్ నుంచి, అంటే ఇప్పుడు అంకుల్ గారు కూడా మధ్యలో ఎక్స్పైర్ అయిపోయారు అంటున్నారు. సో మరి వీటినంతా మీరు ఎలా హ్యాండిల్ చేసేవారు? అంటే ట్రాన్స్పోర్ట్ విషయంలో ఏం లేదు, ఫోన్ చేస్తాము. ఫోన్ చేస్తే వాళ్ళు లారీ పంపిస్తారు మనకు. అయితే కాయలు ఇక్కడ లెక్క పెట్టుకోవాలి మనము, కరెక్ట్ వాళ్ళకు మనకు కరెక్ట్ రావాలన్నమాట. వస్తే ఇంకా మళ్ళీ మొత్తం అమ్మి బ్యాంకులో వేస్తాము, వాళ్ళు తీసేస్తాం. షాప్ కూడా చూసుకుంటే పక్కనే రోడ్ సైడే ఉన్నది, దీనికి ఇంకా ఆల్మోస్ట్ రెంట్ కూడా ఎక్కువే ఉంటుంది కదా. ఇది గవర్నమెంట్ది అనమాట. గవర్నమెంట్ది అయితే అప్పట్లో ఈ బస్తీకి లీడర్ ఉండే కదా, ఆయన బిడ్డ లేకని అమ్ముకో అని ఇచ్చిండు. అమ్మవారికి ఇస్తా పైసలు టెంపుల్కు సంబంధించి. ఇప్పుడు ఆంధ్ర కాయలు కేరళ కాయలు మన దగ్గర ఉంటాయి అంటున్నారు కదా, సో రెండిట్లో ఏవి టేస్ట్గా ఉంటాయి? మంచి అన్నీ ఒకటే, ఎందుకంటే అన్నీ ఒకటే. కానీ నీళ్ళు కేరళకాయలో నీళ్ళు ఎక్కువ ఉంటాయి, మన ఆంధ్రకాయలో కొంచెం తక్కువ ఉంటాయి. బెంగళూరులో కొంచెం మధ్యవర్తిగా ఒక 1/2 లీటర్ వస్తుంది కేరళ అయితే. మన ఆంధ్రకాయ ఇది బెంగళూరు అయితే సగం ఆపు వస్తుంది, కొన్ని ఎక్కువ తక్కువ వస్తాయి. మనం అయితే ఇంకా తక్కువ వస్తాయి. మామూలుగా మీకు ఎంత పడుతుంది? మామూలుగా మన ఆంధ్రకాయలు అయితే ఎంత పడుతుంది కాస్ట్? అదైతే 30 వాడితే 32, 33 మనము పట్టి కట్టి వెళ్ళే వాళ్ళకు. వాళ్ళు 30 రూపాయలకు మనకి ఇస్తే 2 రూపాయలు మనం లాభం చూసుకొని ఉన్నాయి వాళ్ళకి గట్టిగా. ఇవి కాస్ట్ ఇప్పుడు చూసుకుంటే 30 అంటున్నారు కదా, వీటిలో చిన్నవి పెద్ద అట్లా ఏమైనా సేల్ చేస్తారా? వెళ్తాయి. చిన్నవి అంటే చిన్నవి తీస్తారు, చిన్నకాయలు తీస్తే పెద్దకాయ ఆంధ్రకాయలు పెద్దవి తీస్తాం కదా, చిన్నకాయలు వెళ్తాయి కదా,
దానిలోకి ఒకటికి రెండు కాయలు కలిపి ఒకటి లెక్క. ఇప్పుడు చూసుకుంటే మనకి రోడ్ సైడ్ ఎక్కువగా ఈ క్యాన్లు కూడా ఎక్కువగా సేల్ చేస్తున్నారు కదా, ఇవేంటివి మామూలుగా వాటర్ ఎక్కువ ఉంటాయా వీటిలో? ఈ ఇంట్లో ఎక్కువ ఉంటాయి. కేరళ అక్కడ 25 రూపీస్ పడుతుంది పెద్దకాయ. మేము ఇక్కడ 30-35 అట్లా అమ్ముతారు. కేరళ అయితే 40 పడుతుంది, 50-60 అమ్ముతారు. అప్పుడు 100-150 మంది అమ్మారు మా కింద. ఇప్పుడు బాగానే ఉంటుంది సీజన్, ప్రతి సీజన్ బాగానే ఉంటుంది. ఈసారి ఎంత ఉండొచ్చు కాయ? ఈసారి రేట్లు జర ఎక్కువనే ఉంటాయి అనుకుంటున్నా. 60-70 రూపాయలు కేరళకాయ అమ్ముతారు. ఈ ఆంధ్రకాయలేమో 40-50 రూపాయలు అమ్ముతారు. డైలీ ఎంత ఉంటుందన్న వీటి మీద? ఎన్ని కాయలు సేల్ అవుతుంటాయి డైలీ? చెప్పలేం, మన దగ్గర అయితే 200-300 కాయ పోతుంది. ఇప్పుడు మినిమంలో ఎంత వస్తుంటాయి ఖర్చులు పోను? ఒక 1000 రూపాయలు వస్తుంటుంది. ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మనకి లీటర్ బాటిల్, హాఫ్ లీటర్ అట్లా ఉంటుంది కదా, బయట తెచ్చుకోవాల్సిందే. గ్రీన్, రెడ్, బిస్కెట్ కలర్ 3 రకాలు ఉంటాయి ఇందులో. కేరళలో కూడా 3 రకాలు ఉంటాయి. వాటర్ ఎంత ఉండొచ్చు మినిమం? దీనిలో అయితే హాఫ్ లీటర్ పైన ఉంటుంది. కొబ్బరి కొన్ని దానిలో ఉంటుంది, కొన్ని దానిలో ఉండదు. అందులో కూడా తక్కువే ఇప్పుడు. అయితే మరి ఆంటీ గారు మీరు చిన్నప్పుడు అయితే ఆంటీ గారు చాలా స్ట్రగుల్స్ పడ్డారు. అవునవును, అలాగే ఇబ్బందులు పడుకుంటా లేసుకుంటూ వచ్చాం. దాన్ని మమ్మల్ని చూసి మేము చేసే వ్యాపారం చూసి మా అమ్మ నాయనకు చదువు రాక ఇట్లా అంతా ఆగం చేస్తుండ్రు కదా అని 10 చదివి ఆ చదువు ఆపేసాడు. మీ కష్టం కోసం బాబు స్టడీస్ కూడా ఆపేసాడు. నేను బిజినెస్లోకి దిగాను. మా నాయన కూడా హెల్త్ బాగాలేక వదిలేస్తే ఇక నేనే చేస్తున్నాను ఇప్పుడు. సో ఇది స్పెషల్ వీడియో ఈరోజు స్టోరీ. సో థ్యాంక్ యూ.